హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో మనము మన కష్టపడి యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తాం మన ఛానల్లో. సో వాటిని సింపుల్గా ఎవరైనా కాపీ చేసుకొని వాళ్ళ ఛానల్లో అయితే కొంతమంది పబ్లిష్ చేసుకొని సబ్స్క్రైబర్ అయితే గెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మనము వాళ్ళకి స్ట్రైక్ వేయచ్చు, లేకుంటే వాళ్ళ ఈమెయిల్కి మనం కాంటాక్ట్ అయ్యి సో రిమూవ్ చేయమని రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు అనమాట. సో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం కష్టపడి మనము డే అండ్ నైట్ కష్టపడి చేసిన వీడియోస్ని సింపుల్గా వాళ్ళైతే పేస్ట్ చేసుకొని చేస్తుంటారు. సో ఇది మనకు మంచిది కాదు, అట్లా అని చెప్పి యూట్యూబ్ కూడా ఇది మంచిది కాదనమాట. సో ఈ వీడియోలో నేను వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, లేకుంటే వాళ్ళకి స్ట్రైక్ ఎట్లా వేయాలనే గురించి నేను క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడైతే మీకు ఎట్లా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనము జస్ట్ studio.youtube.com అని కొట్టినట్లయితే మీకు మీ యూట్యూబ్ లాగిన్ అయితే మీ యూట్యూబ్ ఈమెయిల్ ఉంటుంది కదా, సో దాని లాగిన్ అయినట్లయితే మీకు డైరెక్ట్ ఈ ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు కంటెంట్ డిలేషన్ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చినట్లయితే మీ కంటెంట్ని ఎవరైనా వాడుతున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నా కంటెంట్ని వీళ్ళు 100% వాడుతున్నారు ఈ ఛానల్ వాళ్ళు. సో ఒక వీడియో కాదు, ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే నాకు కొంచెం పార్ట్ అంటే ఒక 10% అట్లా వాడుకుంటే ప్రాబ్లం లేదు, ఏదన్నా ఒక చిన్న క్లిప్ని అట్లా వాడుకుంటే ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు 100% అయితే మన కంటెంట్ అయితే వాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి సో ఖచ్చితంగా మనమైతే దీని మీద ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వీళ్ళకి మెయిల్ పెట్టచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కాంటాక్ట్ ఛానల్, అదేవిధంగా రిక్వెస్ట్ రిమూవల్ అని చెప్పి. సో కాంటాక్ట్ ఛానల్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనము మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి, సో ఈ డిఫాల్ట్ మనం కోడూరి క్లాసెస్ అనే ఛానల్ అయితే మన కంటెంట్ అయితే యూజ్ చేస్తుంది. సో వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ మెయిల్ అయితే వెళ్తుంది. సో ఇది మనం సింపుల్గా వాళ్ళకి చెప్పడం అనమాట. సో ఇట్లా చేయడం వల్ల యూట్యూబ్ ఎటువంటి స్ట్రైక్ అయితే వేయదు. బట్ అది ఎప్పుడంటే కొంత మన కంటెంట్ని కొంతవరకు యూజ్ చేసుకుంటే పర్లేదు. బట్ ఆల్మోస్ట్ మనం చాలా వీడియోస్ని వీళ్ళు 100% అయితే ఇక్కడ చూడండి యూజ్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనమైతే అన్నిటినీ సెలెక్ట్ చేసి రిమూవల్ రిక్వెస్ట్ అయితే పెడుతున్నాను నేను డైరెక్ట్. సో నేనైతే అన్ని కంటెంట్ని సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ. సో సెలెక్ట్ చేసి నేను రిక్వెస్ట్ రిమూవల్ అనేది క్లిక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ పైన ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఈ కాంటాక్ట్ ఛానల్ అనేది పోయిందనమాట. ఓన్లీ 1 వీడియో సెలెక్ట్ చేసినప్పుడే మనకు ఈ కాంటాక్ట్ ఛానల్ అయితే వస్తుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ రిమూవల్ అని క్లిక్ చేయగానే మనకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ విండోలో మనకు ఏ కంటెంట్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో మన వీడియోస్ అన్నీ చాలా వీడియోస్ అయితే వీళ్ళు ఆల్మోస్ట్ వాడుతున్నారు 100%. వీళ్ళు ఇక్కడ చూడండి వాళ్ళ ఛానల్లో ఆల్మోస్ట్ 6 minutes ఆఫ్ అవర్ వీడియో, అదేవిధంగా మనకు 5 minutes ఇట్లా వాడారనమాట. ఇక్కడ 7.5 minutes అయితే కంప్లీట్ కంటెంట్ అయితే మనది వాడుతున్నారు. సో కాబట్టి నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకైతే ఇది చెప్పాలన్నమాట. లేకుంటే అది వాళ్ళకి మంచిది కాదు, మనకు మంచిది కాదు, యూట్యూబ్కి మంచిది కాదనమాట. సో నేనైతే ఇక్కడ కాపీరైట్ ఓనర్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో అదేవిధంగా మనము ఫోన్ నెంబర్ అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో నా ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో అదేవిధంగా నాకు సెకండరీ ఈమెయిల్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు. సో ప్రైమరీ ఈమెయిల్ మన ఛానల్ ఈమెయిలే తీసుకుంటుంది డైరెక్ట్. సో రిలేషన్షిప్ టు ద కాపీరైటెడ్ కంటెంట్ అంటే మనము కంటెంట్ క్రియేటర్ అని ఇక్కడ రాయొచ్చు అనమాట. సో మనమే కంటెంట్ని తయారు చేస్తున్నాం కాబట్టి మనం కంటెంట్ క్రియేటర్ అవుతాము. సో ఇక్కడ నేను ఇండియా అని ఇచ్చేస్తున్నా. సో ఇండియా అని ఇచ్చిన తర్వాత మనకు స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ నా అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ రిమూవల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చి మనకు షెడ్యూల్ సండే 7 day నోటీసు, రిక్వెస్ట్ రిమూవల్ నౌ. సో 7 days నోటీసు మనం పెట్టచ్చు, లేకుంటే మనం ఎప్పుడు పెట్టినా అది పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ రిమూవల్ నవ్ అని పెడుతున్నాను. ఎందుకంటే మంది 100% కంటెంట్ వాడుతున్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ రిమూవల్ నవ్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇంకా మన ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కాపీస్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ని యాక్షన్ తీసుకునేదానికి నేను పర్మిషన్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ప్రివెంట్ ఫ్యూచర్ కాపీస్ ఆఫ్ దిస్ కంటెంట్ ఫ్రమ్ అపియరింగ్ ఆన్ యూట్యూబ్. సో ఇంకెవరైనా కాపీ చేసినా కానీ మనము ఇట్లాంటి యాక్షన్స్ అయితే మనము పర్మిషన్స్ ఇస్తున్నాము. సో లీగల్ అగ్రిమెంట్స్ అన్నీ నేనైతే కాపీ ఇక్కడ టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సిగ్నేచరు మన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే వాళ్ళకి రిమూవల్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా మనకు మెయిల్కి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ కంటెంట్ అయితే మనము ఇక్కడ పోయిందనమాట. సో రిమూవల్ రిక్వెస్ట్లోకి వెళ్ళినట్లయితే మనము స్టేటస్ వచ్చి మనకు ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది అన్నిటికీ. సో అదేవిధంగా మనము వాళ్ళకి ఏమైనా మెయిల్ పెట్టినట్లయితే ఈ మెసేజ్ సెక్షన్స్లో ఉంటాయి. సో మనం జస్ట్ స్కిప్ చేసినట్లయితే ఆర్క్యూడ్లోకి వచ్చేస్తాయి అనమాట. సో రిమూవల్ రిక్వెస్ట్లు ఇక్కడ మనకు యూట్యూబ్ అయితే దీని మీద
రివ్యూ చేస్తుందనమాట. సో మనకు వన్స్ ఇమీడియట్ యాక్షన్ అని పెట్టాం కాబట్టి వితిన్ 1 డే లోపు అయితే మనకు రిజాల్వ్ అయిపోతాయి. సో వాళ్ళకైతే రిమూవల్ రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోతుందనమాట. సో ఈ విధంగా మన కంటెంట్ని ఎవరైనా వాడుతున్నట్లయితే సింపుల్గా వాళ్ళకైతే స్ట్రైక్ అదేవిధంగా రిక్వెస్ట్ అయితే పంపించవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. సో మీరు ఎవరైనా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నట్లయితే ఇట్లాగా సింపుల్గా అయితే మీరు ఆ ఛానల్ వాళ్ళకైతే సింపుల్గా రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు మనం రిమూవల్కి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇది యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు, అట్లా అని చెప్పి మనం కూడా మన కంటెంట్ 100% ఎవరికి ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి నేనైతే వీళ్ళకి రిక్వెస్ట్ అయితే పంపించాను. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదే లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.